అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు. ఈరోజు మన వీడియోలో చూపించబోయే నోరూరించి పచ్చడి కొత్తిమీర పచ్చిమిర్చి పచ్చడి. అప్పటికప్పుడు అన్నంలోకి చేసుకునే పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడిని వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తింటే జన్మధన్యమైపోతుంది. అన్నం మొత్తం ఈ పచ్చడితో తినేసేయచ్చు అనమాట. అంత బాగుంటుంది పచ్చడి. ఎండు కారం అస్సలు వాడకుండా కేవలం పచ్చిమిర్చి కారంతోనే చేసుకుని ఈ కొత్తిమీర పచ్చడి సూపర్ టేస్టీగా ఉంటుంది. అన్నంలో మాత్రమే కాదండోయ్, పచ్చిమిర్చి కొత్తిమీర కాంబినేషన్లో చేసుకుని ఈ పచ్చడి అన్ని రకాల టిఫిన్స్లోకి అదిరిపోతుంది. ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే వారం మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ పచ్చడి కోసం 2 కట్టల వరకు కొత్తిమీరని తీసుకున్నాను. ఇలా తీసుకున్న కొత్తిమీరకు ఉన్న కాడల్ని, ఎక్స్ట్రా ఏమన్నా ఎండిపోయిన ఆకులు ఇలాంటివి ఉంటాయి కదా, వీటన్నిటిని క్లీన్ చేసుకుని ఇలా పక్కకు పెట్టుకోవాలి. మనం తీసుకున్న 2 కట్టల కొత్తిమీరకి ఇలా 25 వరకు పచ్చిమిర్చి పడతాయి. మీరు స్పైసీగా తినాలి అనుకుంటే పచ్చిమిర్చి క్వాంటిటీని ఇంకాస్త పెంచుకోవచ్చు. 2 కట్టల కొత్తిమీరకి ఇలా ఒక 50 గ్రాముల వరకు చింతపండు పడుతుంది. పిడికడతో చూసుకుంటే ఒక పిడికడంత అయితే ఈ చింతపండు ఉంటుంది. క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా చిల్లులు ఉన్న బుట్టలో వేసుకుంటే ఎక్స్ట్రా ఉన్న వాటర్ అంతా కిందకు వచ్చేస్తుంది. ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వాష్ చేసుకోకూడదు. ముందుగానే కొత్తిమీరని నీట్గా క్లీన్ చేసి పెట్టుకుని తర్వాత ముక్కలుగా కట్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. చింతపండులో ఉన్న పిక్కలు, ఈనెలు, అలాగే చిన్న చిన్న బెరళ్ళు లాంటివి ఉంటాయి కదా, వీటన్నిటిని క్లీన్ చేసుకుని గిన్నెలోకి వేసుకోవాలి. ఇందులో కొద్దిగా నీళ్లను వేసుకుని చింతపండుని నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు కడాయిలోకి నూనెని వేసుకోవాలి. ఇలాంటి పచ్చళ్ళు చేసుకున్నప్పుడు నువ్వుల నూనెైనా వేరుశనగ నూనెైనా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మనం తీసుకున్న పచ్చిమిర్చికి ఘాట్లు పెట్టుకుని వేసుకుంటే పచ్చిమిర్చి పేలకుండా ఉంటాయి. పచ్చిమిర్చిని ముందుగా కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా వేయించుకోవాలి. ఇలా చూసారు కదా, ఇలా వేగిపోయాయి ఇక్కడ పచ్చిమిర్చి. వీటిని తీసేసుకోవాలి. కడాయిలో ఆయిల్ ఉంది, సరిపోతుంది. ఎక్స్ట్రా ఆయిల్ వేయక్కర్లేదు. మీకు ఆయిల్ తక్కువగా అనిపిస్తే కొంచెం ఆయిల్ వేసుకోండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసేసుకోవాలి. మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ కొత్తిమీర ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మగ్గిపోయే వరకు బాగా మగ్గించుకోవాలి. ఇక్కడ కొత్తిమీరని మరీ వేయించేసుకోకూడదండి, ఇలా మగ్గించుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూసారు కదా, ఇలా మగ్గిపోయింది. ఇలా మగ్గితే సరిపోతుంది. మనం నానబెట్టుకున్న చింతపండును కూడా ఇందులో వేసేసుకోవాలి. చింతపండులో ఏదైనా పచ్చున్నా సరే పోతుంది. ఇలా చింతపండును వేసుకున్న తర్వాత 1-2 నిమిషాల పాటు కొత్తిమీర, చింతపండు ఈ రెండింటినీ కలిపి ఇలా ఉడికించుకోవాలి. వీటిని మరీ ఎక్కువసేపు కూడా ఉడికించుకోక్కర్లేదు. ఇలా 2-3 నిమిషాలు ఉడికించుకుంటే చాలు. ఇందులో కొంచెం వాటర్ ఉంటుంది. ఈ వాటరే మనం మిక్సీ పట్టుకున్నప్పుడు సరిపోతుంది. ఎక్స్ట్రా వాటర్ వేయక్కర్లేదు. నెక్స్ట్ ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలాగే ఉడికించి పెట్టుకున్న చింతపండును కూడా వేసేసుకోవాలి. 10 వరకు పొట్టు వలుచుకున్న వెల్లుల్లి రెమ్మలను వేసుకోవాలి. కొద్దిగా బెల్లాన్ని కూడా వేసుకోవాలి. కొత్తిమీర పచ్చడిలోకి ఇలా బెల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. రుచికి సరిపడా ఉప్పు వేసుకుని వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి ఉడికించి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. కొత్తిమీరలో కొద్దిగా వాటర్ ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా ఇందులో వాటర్ వేయక్కర్లేదు. అన్నంలోకి కాబట్టి పచ్చడి కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది. కొత్తిమీర వేసుకున్న తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోకూడదు, కోర్స్గా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ కొత్తిమీర పచ్చడికి పోపు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కడాయిలోకి ఆయిల్ వేసుకుని పోపు దినుసులను వేసుకుని వేయించుకోవాలి. పోపు దినుసులను వేసిన క్లిప్ వీడియో షూటింగ్లో కానీ ఎడిటింగ్లో కానీ మిస్ అయింది. ఇందులోకి కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకుని వేయించుకోవాలి. ఇలా పోపు దినుసులన్నీ కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయ ముక్కలు, కరివేపాకు, దంచుకున్న వెల్లుల్లి రెమ్మలను కూడా వేసుకుని పోపు అంతా ఇలా బాగా వేగింది కదా, లాస్ట్లో ఇలా కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుని ఎక్కువసేపు వేయించుకోకూడదు, పసుపు తొందరగా మాడిపోయినట్టు అయిపోతుంది. వెంటనే కొత్తిమీర పచ్చడిని ఇందులోకి వేసేసుకోవాలి. గ్యాస్ ఆన్లోనే ఉంది కాబట్టి ఒక 2 నిమిషాల పాటు ఈ కొత్తిమీర పచ్చడిని ఇలా గరిటతో కలుపుకుంటూ ఉంటే ఎక్స్ట్రా ఏదైనా తడి లాంటిది ఉంటే పోతుంది. ఇలా చేసుకుని కొత్తిమీర పచ్చడి వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది. అన్నంలోకి అన్ని రకాల టిఫిన్స్లోకి బాగుంటుంది. వేడి అన్నంలో ఈ కొత్తిమీర పచ్చిమిర్చి పచ్చడి వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తింటే జన్మధన్యమైపోద్ది. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది టేస్ట్ అనేది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.